గౌతమ్ బుద్ధుని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అంటే బుద్ధుడి గురించి ఎప్పుడు విన్నా చాలా ఇంట్రెస్టింగే అనుకోండి. బట్ ఇంకా కొన్ని మీకు మాకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. మీరు రెడీ కదా? జ్ఞానోదయమైన గురువులలో బుద్ధుడు చాలా ప్రసిద్ధి. ఈ ప్రపంచం యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి బుద్ధుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టి ఆనాడు అమల్లో ఉన్న వివిధ మార్గాలు పద్ధతుల్ని అనుసరించి అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరికి 35 సంవత్సరాల వయసులో జ్ఞానోదయాన్ని పొందాడు. ఆ తరువాత బౌద్ధాన్ని గురించి తెలుసుకొని ప్రపంచమంతా పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేసి 80 సంవత్సరాల వయసులో నిర్యాణముందాడు. మరి బుద్ధుని గురించిన 12 ఆసక్తికరమైన వాస్తవాలున్నాయి. అవి తెలుసుకుందామా? మొదట్లో బుద్ధుడు ఆడవారిని సన్యాసాశ్రమంలోకి అనుమతించలేదు. కానీ తనని పెంచి పెద్ద చేసిన మేనత్త తనకి సన్యాసం ఇమ్మని వచ్చేసరికి కాదనలేక అప్పటినుంచి ఆడవారికి కూడా సన్యాసాశ్రమ ప్రవేశాన్ని కల్పించాడు బుద్ధుడు. ఆడవారు కూడా తాను స్థాపించిన బౌద్ధంలోకి రావడం మొదలయ్యాక 2500 సంవత్సరాల పాటు మనగలిగిన బౌద్ధం కేవలం 500 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుందని చెప్పాడు. బుద్ధుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. బుద్ధుడు మరియు మహావీరుని మతంలో దాదాపు 40,000 మంది సన్యాసులు ఉండేవారు. వీరి సంఖ్య పురుష సన్యాసుల కంటే ఎక్కువ. ఆడ మరియు మగ సన్యాసుల నిష్పత్తి 3:1 ఉండేదట. బుద్ధుడు పుట్టగానే బుద్ధుని తండ్రితో చాలామంది జ్యోతిష్యులు ఈయన పేరొందిన మహారాజు లేదా సాధు అవుతాడని చెప్పారు. కానీ ఒక యువ జ్యోతిష్కుడు మాత్రం ఈయన ఖచ్చితంగా పెద్ద ఆధ్యాత్మిక సాధు అవుతాడని చెప్పాడట. కానీ బుద్ధుని తండ్రి ఈ యువ జ్యోతిష్కుని మాటలు పెడచెవిన పెట్టి తన కొడుకు సన్యాసం స్వీకరించకుండా ఏమి చేయాలని ఇతర జ్యోతిష్కుల్ని అడిగాట. చావు అంటే ఏమిటో తెలియకుండా చేస్తే మంచిది అనడంతో అసలు ఎవ్వరూ మరణించటం లేదా రోగగ్రస్తులు అవ్వటం బుద్ధుడు చూడకుండా పెంచారు. ఎంత కట్టుదిట్టంగా పెంచారంటే పెరటిలో రాలిపడిన ఎండు ఆకులు కూడా బుద్ధుని కంటపడకుండా చూసేవారట. గత జన్మలో బుద్ధుడు జ్ఞానోదయమైన ఒక ఆధ్యాత్మిక గురువు పాదాలను స్పృశించగానే ఆ గురువు తిరిగి బుద్ధుని పాదాలు పట్టుకున్నాడు. తాను సామాన్యుడిని మాత్రమే కావున గురువుగారు ఇలా ఎందుకు చేశారని బుద్ధుడు అడగ్గా ఆ గురువుగారు, నీవు ఈ జన్మలో ప్రస్తుత కాలం బుద్ధుడిని చూస్తున్నావు, కానీ నేను రాబోయే బుద్ధుడి పాదాలు పట్టుకుంటున్నాను, నువ్వే బుద్ధునిగా జన్మిస్తావని పలికారట. బుద్ధుడు అనే మాట జ్ఞానోదయమైన అందరికీ వాడే ఒక పదం మాత్రమే. ఒక మనిషి బుద్ధుడయ్యాడు అంటే బుద్ధు అంటే అవివేకం నుంచి బుద్ధి అంటే వివేకంలోకి ప్రయాణించటమే. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రయాణం మొదలెట్టాల్సిందే. మనందరిలోనూ ఈ మార్గంలో వెళ్ళడానికి కావలసిన శక్తి దాగి ఉంది. బుద్ధుని చివరి సందేశం మీ పట్ల మీరు జాగరూకులై ఉండండి. అంటే మీలోనికి వెలుతుర్ని ప్రసరింపజేసుకుని అనేక జన్మల నుండి ఉన్న అజ్ఞాన చీకట్లని పారద్రోలమని. బుద్ధుడు తనని తాను తెలుసుకునేందుకు ఇల్లు విడిచిపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది అస్సలు ఎవరూ ఊహించింది. పైగా అప్పుడే బుద్ధుని భార్య మగపిల్లాన్ని ప్రసవించింది. తప్పించుకోలేని జనన మరణ చక్రం గురించి తెలుసుకున్న బుద్ధుడు ఈ బాధల నివారణకు ఉపాయం కనుగొనదలచి తన ఇంట్లో వాళ్ళెవ్వరికీ, కనీసం భార్యకు కూడా తెలియచేయకుండా ఇల్లు విడిచిపెట్టేశాడు. బీహార్లోని బోధ్గయా ప్రాంతంలో బుద్ధునికి జ్ఞానోదయమైంది. ఆ స్థలం ఇప్పటికీ సంరక్షింపబడుతోంది. కానీ ఏ బోధి చెట్టు క్రింద బుద్ధునికి జ్ఞానం కలిగిందో ఆ చెట్టు మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆ చెట్టు యొక్క ఒక కొమ్మని అశోకుడు శ్రీలంకకి పంపి బౌద్ధమత వ్యాప్తికి తోడ్పడ్డాడు. ప్రస్తుతం గయలో ఉన్న బోధి చెట్టు శ్రీలంకకి అశోకునిచే పంపబడిన చెట్టు నుండి కొమ్మ తీసుకుని పాతగా వెలిసిన చెట్టు. దేవుడున్నాడని బుద్ధుడు ఎప్పుడూ కూడా విశ్వసించలేదు. పొరపాటున విషపూరితమైన పుట్టగొడుగులు తినటం వల్ల బుద్ధుని భౌతిక శరీరం విడిచిపెట్టబడింది. బుద్ధుడు చక్కగా బోధించగలిగిన ఆచార్యుడు. అందువల్లే వేల కొలది శిష్యులు బౌద్ధం గురించి ఆయన ద్వారా తెలుసుకోగలిగారు. ఆయన నిర్యాణం తర్వాత కూడా అనేక మంది శిష్యులకి జ్ఞానం కలిగింది. ఎందుకంటే ఒక బుద్ధుడు నిర్యాణం ఉందాక ఆయన చుట్టూ ఉన్నవారిలో జ్ఞానం ప్రకాశిస్తుందట. ఇలా అనేక మంది గొలుసుకట్టు చర్యలాగా ఒకరి నుంచి మరొకరు జ్ఞానం పొందారట. బుద్ధుడు నిర్యాణం ఉందాక ఆత్మజ్ఞానం కలిగిన మొట్టమొదటి శిష్యుని నుండి మొదలుకొని ఈ చైన్ రియాక్షన్ గురించి తెలుసుకోవాలంటే క్వాంటమ్ ఫిజిక్స్ చదవండి. ఒక మిత్రుని రూపంలో బుద్ధుడు మరలా వస్తాడని చాలామంది నమ్మకం.
తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఇదే నమ్మారు. గౌతమ్ బుద్ధుని ఆత్మ ఈయన ద్వారా వస్తుందని నమ్మిన వారున్నారు. అదండి బుద్ధుని జీవితం గురించిన కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు, విషయాలు. ఇలాంటి ఎంతోమంది జీవితాల గురించి ఎన్నో ఆసక్తికరంగా ఉండేవి, అద్భుతమైనవి మీకు అందించాలనే మా సంకల్పం. వాటికి మీ సహాయం కావాలి. ఏ రకంగా? మా ఛానల్ని మీరు సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోవటం, తద్వారా మీ సూచనల్ని, సలహాల్ని మాకు అందిస్తారు కదా.